టాప్ 5 ఎవరు ఉంటారు? టాప్ 5 ఆల్రెడీ ఈసారి కూడా డబుల్ ఎలిమినేషన్ లో నాకు తెలిసి లవర్ బాయ్ పృథ్వీ అలా లవర్ బయటకు వచ్చేస్తుందేమో చూడాలి. విష్ణుప్రియ గానీ రోహిణి గానీ వీళ్ళిద్దరు డేంజర్ జోన్ లో ఉన్నారు. రోహిణి డేంజర్ జోన్ లో ఉందని ఎందుకు చెప్తానంటే ఎక్కువ శాతం నామినేషన్స్ లో లేదు. నామినేషన్స్ లో ఉంటే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది, ఆడియన్స్ పోల్ అని ఉండేది. తక్కువ టైం నామినేషన్ లోకి వచ్చింది, అందులోకి మైనస్. అది తక్కువ టైం నామినేషన్ లోకి రావడమే మైనస్. ఎవరికైనా సరే, అవినాష్ కైనా మన రోహిణికైనా వీళ్ళిద్దరికి మైనస్ ఏంటంటే తక్కువ టైం నామినేషన్ లో ఉండడం. గౌతమ్ మీరు సర్వే ఆడంటే మణికంఠ వాళ్ళు అనుకోవచ్చా? గౌతమ్ అసలు ఇక్కడ దాకా రావడానికి కారణం అంటే ఏం చెప్తారు మీరు? లేదు, మణికంఠ వల్లే. ఇప్పుడు నబీల్ లేకపోతే అవినాష్ లేడు, మణికంఠ లేకపోతే గౌతమ్ లేడు. వీళ్ళిద్దరు లేకపోతే వాళ్ళిద్దరు లేరు. కానీ వాళ్ళిద్దరే మేకులు అయ్యి వాళ్ళ మీద కూర్చున్నారు. ఆ విషయం ఇలా గమనించుకొని జాగ్రత్తగా ఆడితే మంచిది అన్న. ఇప్పుడు ఈ ముగ్గురు మధ్యలోనే టైటిల్ ఉంది, పోరా పూరి అంటే ఎవరా ముగ్గురు? అంటే గౌతమ్, నిఖిల్ అండ్ నబీల్. ముగ్గురిలో ఎవరు కొట్టే అవకాశం ఉంది అండ్ ఎవరిద్దరు లూజ్ అవడానికి గల కారణాలు ఏంటి? నీకు ఒకటి చెప్పిన, ఆట తీరే కాదు మాట తీరు మార్చుకోవాలి. గౌతమ్ రాత్రి మాట్లాడిన మాట తీరు చూస్తే నిజంగా చాలా ఓట్లు తగ్గిపోయి ఉంటాయి. నాకు తెలిసి నిఖిల్కి పెరిగిపోతే గౌతమ్ తగ్గిపోతాయి. రాత్రి ఒక్క పాయింట్స్ 2-3 పాయింట్స్ చాలా చండాలంగా మాట్లాడాడనమాట. నువ్వు యష్మిని వాడుకున్నావు అనే పాయింట్ కానీ, మూసుకొని కూర్చో ప్రతిదానికి చిన్నపిల్లోడు లాగా ఏమవుతుందంటే నువ్వు ఒరే అంటే నేను ఒరే అనాలి అన్నట్టుగా ఆయన మైండ్ సెట్ ఉంది. నిజంగా ఒక టైంలో ఒక రకంగా ఆలోచిస్తే మనోడిది మైండ్ సెట్ ఎలా ఉందంటే ఇక లిటిల్ కిడ్ మైండ్ సెట్ లాగా ఉంది. ఏంటంటే మాటకు మాట ఇచ్చుకోవడం, మాటకు మాట ఆడు అరిస్తే ఈడు అరవడం, ఆ టైప్ ఆఫ్ మెంటాలిటీ ఉంది. కాబట్టి కష్టం కొంచెం తగ్గుతుంది. మన తెలుగుడిగా మనం సపోర్ట్ చేసినా మన పరువు తీర్థ లోపల ఉన్నాడు. ఆ పరువు తీయకుండా ఉంటే గౌతమ్ విన్నర్ అవుతాడు, లేదు అంటే నిఖిల్ పట్టిపోతాడు. నబీల్ ఎందుకు కొట్టారనుకుంటున్నారు మీరు? నబీల్ ఈ ఒక్క వారంలోనే కసి కనబడాలి. నిజంగా నబీల్కి ఆ అర్హత ఉంది, విన్నర్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. కాబట్టి నబీల్ ఉన్న గట్స్ కి, అతనికి ఉన్న తెలివికి ఆడొచ్చు, గట్టిగా ఆడొచ్చు, నిలబడి ఆడొచ్చు, గట్టిగా దమ్ముగా ఆడే సత్తా ఉన్నాడు. కాబట్టి నబీల్ నేను 100% సపోర్ట్ చేస్తాను. కానీ ఆట ఎక్కడ కనబడలేదు నాకు. బ్యాక్ పిచ్చింగ్ ఎక్కువైపోయింది ఈ మధ్య. కానీ ఇవాళ ప్రోమో చూస్తే మనోడు అవినాష్ ఎవడైతే పాపం షీల్డ్ ఇచ్చి కాపాడి ఈ రోజున టాప్ 5 చేశాడో వాడినే ఎటకారంగా మాట్లాడుతున్నాడు. అవినాష్ ఏమో మరి పిచ్చికాయలు ఏమన్నా తినేసాడేమో, హౌస్ లో పిచ్చికాయలు కుళ్ళిపోయిన కాయలు ఏమన్నా, మరి అంత దరిద్రంగా మాట్లాడాడనమాట. నాకు నబీల్ ని అలా టార్గెట్ చేయడం అవినాష్ నాకు నచ్చలా ఈ రోజు ప్రోమోలో. నా ప్రేరణ ఎందుకు టైటిల్ కొట్టాలని మీరు అనుకుంటున్నారు? ప్రేరణ కొట్టడానికి ఒక రీజన్ చెప్పండి. ఒక్క రీజన్ అంటే నాకు అనిపించలేదు ఎప్పుడు కూడా ప్రేరణ టైటిల్ కొడద్దని. ఎందుకంటే మనిషిగా ఎక్కువ శాతం వాళ్ళ హస్బెండ్ వల్లే సేవ్ అవుతూ వచ్చింది. వాళ్ళ హస్బెండ్ లేకపోతే ఇక్కడ దాకా కూడా రాదు. వాళ్ళ హస్బెండ్ అంటే హోమ్ సిక్ వల్ల ఎక్కువసేపు సైలెంట్ గా ఉండటం వల్ల అమ్మాయి ఇక్కడ దాకా ఉంది. సైలెంట్ గా లేకుండా పద్దాగా వాగుతూ ఉంటే వాగుడికాయలాగా ఎప్పుడో బయటకు వచ్చేవారు. ఎక్కువ వాళ్ళ హస్బెండ్ వల్ల ఇక్కడ దాకా వచ్చింది. ఇంకోటి ఏంటంటే అమ్మాయికి స్వార్థం ఎక్కువ. ఆ తినే కాడే చూపిస్తుంది ఇప్పుడు ఆ స్వార్థం. ఆ తినేకాడు ఎంత స్వార్థం చూపిస్తుందంటే సిగ్గు లేదా అనే దాకా కూడా వాడుతుంది. ఇన్మెచ్యూర్ అంటది, అన్మెచ్యూర్ అంటది, నీకు అసలు వేస్ట్ గాడు అంటది, ఏయో మాట్లాడింది. ఆ మాటలన్నీ కూడా రిమైండ్ చేసి చూస్తే ప్రేరణ అంత వరస్ట్ టాక్ ఎవరు లేదు హౌస్ లో అనిపిస్తుంది. అసలు విష్ణుప్రియకి బయట చాలా బజ్ ఉంది. అసలు విష్ణుప్రియ టైటిల్ కొట్టాలని మీరు ఎందుకు అనుకుంటున్నారు? విష్ణుప్రియ టైటిల్ కొట్టాలని మీరు ఎందుకు అనుకుంటున్నారు? నాగార్జున గారికి సవాల్ ఇసిరింది, ఏం ఆడపోయినా కాదు. ఆడిన వాళ్ళందరూ కూడా ఇంతవరకు ఎవరో కొట్టలేదు సార్, అందుకే నేను ఆడట్లేదు, నా యాటిట్యూడ్ చూసి నన్ను ఓటేసి గెలిపిస్తారు, విన్నర్ అవుతానని డైరెక్ట్ శపథం చేస్తుంది. మరి ఆవిడ ఏమి నచ్చింది చెప్పండి ఫైనల్ గా? టాప్ 2 నిఖిల్ అండ్ గౌతమే. ఇలా మధ్యలో టైటిల్ ఉంటుంది. ఎస్ వాళ్ళిద్దరి మధ్య ఉండొచ్చు. నబీల్ కూడా యాడ్ అవ్వచ్చు. నాకు తెలిసి గౌతమ్ కొంచెం ఈ ఫ్లిప్పింగ్ వల్ల ఏమన్నా రేస్ నుంచి పక్క రావచ్చు. ఆ పోస్టర్లు ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా బాగా సెట్ అయ్యారు. మన వెళ్ళిపోయిన వాడికి యానిమల్ ఇచ్చారు పోస్టర్, యానిమల్ పృథ్వీకి. అతను కూడా బాగా సెట్ అయింది. అంటే కేటగిరీ ఆఫ్ ఏక్ నిరంజన్ ఏమో గౌతమ్కి ఇచ్చారు. అలాగే ఇచ్చిన పోస్టర్ల అరుంధతి ఏమో మన రోహిణికి ఇచ్చారు. ఇక విష్ణుప్రియకి అయితే తెలిసిందేగా నిన్ను కోరి ఒక పోస్టర్ వేసారు ఇద్దరు, పృథ్వీ విష్ణుప్రియది. మొత్తం ఓవరాల్ గా నిన్న వాళ్ళు ఇచ్చిన పోస్టర్లు అయితే నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది. చాలా పర్ఫెక్ట్ గా ఇచ్చారు పోస్టర్స్ ఈ 8 మెంబర్స్ కి అని అనిపించింది నాకు. అందులో ఇప్పుడు గౌతమ్ అయితే ఏక్ నిరంజన, నిజంగా ఏక్ నిరంజన హౌస్ లో ఆ రకంగా బిహేవియర్ ఉంది. ఓకేనా?